హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. మా హస్బెండ్ అయితే పూరీ కావాలి, పూరీ కర్రీ అండ్ పూరీ కావాలని చెప్పాడనమాట. నాకైతే హెల్త్ బాగాలేదు, ఇంకా తను అడిగినాక చేయకుండా ఉండలేకపోయా అనమాట. ఇక్కడైతే నేను పూరీ పిండి సపరేట్గా తీసుకొస్తారు మా హస్బెండ్ అయితే. కొంచెం వామ, సాల్ట్, ఆయిల్ వేసి పిండి కలిపి పెట్టాను. ఇంకా తర్వాత పూరీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి కలిపి పెడితే కొంచెం నాని పూరీలు బాగా వస్తాయని చెప్పి కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా అది నానేంత లోపు నేను కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ బాండి పెట్టి కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి అయితే ఈ మధ్య వీటిని ఎట్ సైడ్ అంటారో ఎక్కువ వాడతారో నాకు తెలీదు, రేగుపండ్లలాగా ఉంటాయండి, ఆ ఎండుమిర్చి వాడుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ముందుగానే క్యారెట్ అండ్ పొటాటో రెండు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని కొంచెం స్మాష్ లాగా చేసేసి ఈ కర్రీలో వేసుకున్నాను. అది కొంచెం మగ్గుతుండగా కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకొని శనగపిండి తీసుకొని కొంచెం వాటర్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. అది పూరీ కర్రీలోకి అదే కంపల్సరీ వేయాల్సిందనమాట. చిక్కబడుతుంది కర్రీ అనేది, టేస్ట్ బాగుంటుంది. బేసన్ పిండి అంటారు, శనగపిండి అంటారు, ఇట్లా కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటారు కొంతమంది. తర్వాత కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకొని అది మరుగుతున్నప్పుడు అంటే ఉడుకుతున్నప్పుడు మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఫస్ట్ టైం వంట చేసిన వాళ్ళైనా ఈజీగా చేస్తారండి ఈ కర్రీ కాంబినేషన్తో పూరి చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు, ఆ పచ్చిమిర్చి సరిపోతుంది, టమాటా కూడా అవసరం లేదండి. నేను చూపించిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. పూరి కానీ చపాతీ కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. వామ వేసుకుంటే బాగుంటుంది అనమాట, పూరీలో కానీ చపాతీలో కానీ నాన్ రోటీ అలాంటి వాటిలో కానీ. ఇంకా నాకైతే పూరీ మేకర్ ఉండడం వల్ల మంచిగా చపాతీలు రౌండ్గా వస్తున్నాయి, మంచిగా పొంగుతున్నాయి అనమాట. కానీ ఈరోజు నేను బేలం కట్టతోనే చేశాను అనమాట, ఫాస్ట్గా. ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఎమ్మీగా మనకి పూరీ కర్రీ అండ్ వైట్ కొబ్బరి పచ్చడి, పూరి